ఒకప్పుడు భోపాల్ను పాలించిన నవాబుల వంశానికి చెందిన 15,000 కోట్ల ఆస్తుల యాజమాన్య హక్కుపై సందిగ్ధత నెలకొంది. ఆ ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిధిలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు గత డిసెంబర్ 13న రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వాటిని ఎనిమీ ప్రాపర్టీగా గుర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీన్ని బాలీవుడ్ నటుడు పటౌడీ వారసులైన సైఫ్ అలీఖాన్ కుటుంబం సవాల్ చేసిందా లేదా అనే విషయంపై అనిశ్చితి నెలకొంది. ఆ ఉత్తర్వును సవాల్ చేయకపోతే పటౌడీ నవాబుల ఆస్తులు కేంద్రానికి చెందుతాయని పలువురు న్యాయవాదులు తెలిపారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో పటౌడీ నవాబు వంశానికి సంబంధించిన 1,000 కోట్ల ఆస్తుల యాజమాన్య హక్కుపై సందిగ్ధత నెలకొంది. పటౌడీ వంశం చివరి నవాబు హమీదుల్లా ఖాన్ ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిధిలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది డిసెంబర్ 13న రద్దు చేయడం అందుకు కారణమైంది. ఈ క్రమంలో ఆ ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా గుర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేసేందుకు 30 రోజులు గడువు సైఫ్ కుటుంబ సభ్యులకిచ్చినా వారు వినియోగించుకున్నారా లేదా అనే విషయమై అనిశ్చితి నెలకొంది. ఒకవేళ ఆ ఉత్తర్వును సైఫ్ కుటుంబ సభ్యులు సవాల్ చేయకపోతే భోపాల్ నవాబుల ఆస్తులు కేంద్రానికి చెందుతాయని పలువురు న్యాయవాదులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సైఫ్ కుటుంబం తరపు న్యాయవాది జగదీష్ చవానీ కొత్త విషయం వెల్లడించారు. సైఫ్ కుటుంబం 30 రోజుల్లోగా దీనిపై అప్పీల్ చేయకుండా కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయాన్ని సంప్రదించి గడువు కోరే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల సైఫ్ పై కత్తిదాడి ఘటనను అందుకు కారణంగా కూడా పేర్కొనవచ్చని చెప్పారు. 1960లో నవాబ్ హమీదుల్లా ఖాన్ మరణించిన తర్వాత భారత ప్రభుత్వం సైఫ్ నానమ్మ సాజిదా సుల్తాన్ బేగంను పాలకురాలిగా గుర్తించిందని న్యాయవాది జగదీష్ చవానీ తెలిపారు. ఇందుకు 1962 జనవరి 10న కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను ఆయన ఉటంకించారు. నవాబ్ ఆధీనంలో ఉన్న అన్ని ప్రైవేటు స్థిరచరాస్తులకు వారసురాలైన సాజిదా సుల్తాన్ బేగంకు వాటిని బదిలీ చేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ఆ సమయంలో పేర్కొన్నట్టు తెలిపారు. భోపాల్లో సైఫ్ కుటుంబానికి వారి నాన్నమ్మ సాజిదా సుల్తాన్ నుంచి పలు విలాసవంతమైన భవంతులు వారసత్వంగా వచ్చాయి. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె సాజిదా, ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ దేశ విభజన నేపథ్యంలో పాకిస్తాన్ కు 1950లో వలస వెళ్లారు. సాజిదా భారత్లోనే నివసిస్తూ పటౌడీ నవాబు అయిన సైఫ్ అలీఖాన్ తాత ఇఫ్తికార్ అలీఖాన్ ను వివాహమాడారు. సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్ అలీఖాన్ కుటుంబానికి దక్కాయి. అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీదా మాత్రమే అని, ఆమె పాక్కు వలస వెళ్లినందువల్ల ఎనిమీ యాక్ట్ ప్రకారం ఆ ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ తల్లి ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2019లో సాజిదాను కూడా వారసురాలిగా గుర్తిస్తున్నట్లు ఉత్తర్వులు రావడంతో సైఫ్ కుటుంబానికి ఊరట దక్కింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన ఆదేశాలు రావడంతో వారి కుటుంబం న్యాయ పోరాటం కొనసాగిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.